హాయ్ అండి. హాయ్ సార్. మీరుండేది ఎక్కడ? మాదాపూర్. అకాడమీ మీకు ఎలా తెలిసింది? త్రూ ఇన్స్టాగ్రామ్తోనే. ఈ 35 డేస్ జర్నీ ఎలా అనిపించింది మీకు? సాటిస్ఫై సార్. ఓకే, సో నా దగ్గర రాకముందు ఏంటి మీ ఫీలింగ్, నా దగ్గరకు వచ్చిన తర్వాత చేంజ్ ఓవర్ ఏంటి? బిఫోర్ అయితే నాకేం తెలియదు సార్. సో జనరల్గా మీరు ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలనుకున్నారు? ఇంట్రెస్ట్, హస్బెండ్ సపోర్ట్. సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీ తనకంటే, ఓకే. ఎందుకంటే తన ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో చెప్తుంది. Okay. నేను 2-3 రీల్స్ చూసాను మేము ఇన్స్టాలో. సో హౌ యూఆర్ ట్రీటింగ్ ద పీపుల్. డే 1 వచ్చినప్పటికి ఇప్పటికి నా మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది. ఫస్ట్ రోజు ఓకే ఎలా ఉంటుందో అంటే ఇన్స్టాగ్రామ్లో చూసింది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది అనిపించింది. బట్ విత్ ఇన్ ఎ వీక్ చాలా తెలుసు. నైట్ కష్టపడ్డాం, నోట్స్ రాసుకోవడం చూసాను, తన నోట్బుక్ చూసాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది నోట్బుక్ కూడా. అండ్ ఆల్మోస్ట్ 2-3 ఇంటి దగ్గర కూడా చేసింది. ఓకే. ముందరికి ఇప్పటికి చాలా చేంజ్. పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటానంటే చాలామంది పీపుల్ నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా, హస్బెండ్ సపోర్ట్ లేదనేసి చాలామంది పాపం ఏడుస్తూ ఉంటారు. ఇది మంచి ఫీల్, లైఫ్ సెట్ అవుతుంది అనమాట. ఉమెన్ తన కాళ్ళ మీద తన హ్యాపీగా నిలబడగలదు. హస్బెండ్ సపోర్ట్ అనేది ఉన్నప్పుడు ఇలా నేర్చుకున్న వాళ్ళు కూడా కష్టపడి అక్కడ ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే నేను 2-3 కనుక్కొని దాంట్లో విచ్ ఇస్ బెస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. బట్ మీది వెరీ ఫస్ట్ టైం చూసినప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇంకా అమౌంట్ ఫుల్ వర్త్, ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఆగక్కర్లేదు. మనకి అంటే ఎక్కువ నేను యాక్చువల్లీ ఎక్కువ అంతకంటే నాకు హ్యాపీనెస్ లేదు నిజంగా. థ్యాంక్ యూ సార్. స్టాఫ్ కూడా పాపం వాళ్ళు చాలా అంటే చాలా పేషెన్సీతో చెప్పారు సార్. ఏ రోజు కానీ వాళ్ళు కోపగించుకోలేదు. ఆల్ ది బెస్ట్.